నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఇంతకు ముందు మీకు చెప్పినట్లుగానే నేను అమ్మాయి గారు సీరియల్ సెట్లో ఉన్నాను ఈరోజు మనతో పాటు ది గ్రేట్ ఫేమస్ ఆర్టిస్ట్ ఉన్నారు ఆయన ఎవరో కాదు హీఈస్ నన్ అదర్ దెన్ అనిల్ గారు హాయ్ అనిల్ గారు నమస్తే అండి. నమస్తే అండి ఎలా ఉన్నారు ఐఎమ్ టూ గుడ్. మీరు ఎలా ఉన్నారు? యా ఐఎమ్ ఆల్సో చూస్తూ ఉంటే మీ హిట్ టీవీ అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు అంటే అలాగా ఇలా తీస్తూ ఉంటాం కదా వీడియోస్ Yeah, అలా ఇలా స్కిప్ చేసినప్పుడు ఇట్ విల్ కమ్. థ్యాంక్ యూ అండి అనిల్ గారు మా ఛానల్ చూడడం కూడా వీఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే మీకున్న బిజీ స్కెడ్యూల్స్లో ఎప్పుడు చూసినా మీరు బిజీగానే ఉంటూ ఉంటారు ఆల్మోస్ట్ అంటే 30 days కూడా షూట్లోనే ఉంటారు నాకు తెలిసి 30 days కంటిన్యూస్గా షూట్లో ఉంటాం కానీ డబ్బింగ్స్ అని అదర్ ఈవెంట్స్ అని ఇంకా డిఫరెంట్ కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి బిజీగానే పెట్టుకోవాలి ఇప్పుడు లైఫ్ని. యా గత కొన్ని సంవత్సరాలుగా మీరు మీ లైఫ్ని బిజీగానే పెట్టుకున్నారు అండ్ మమ్మల్ని అందరినీ చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు థ్యాంక్ యూ. అండ్ దట్ అంతేకాకుండా కొంచెం కాకపోతే మీ గెటప్స్ చూసినప్పుడు మాత్రం కొంచెం మేము ఫ్యాన్స్గా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట ఎందుకంటే యు ఆర్ సో యంగ్ బట్ ఇప్పుడే ఫాదర్ క్యారెక్టర్స్ అనేది చాలా ఎర్లీగా మీరు స్టార్ట్ చేసేసారు కానీ ఎందుకు అంత తొందరగా ఫాదర్ క్యారెక్టర్స్ తొందర ఏం లేదండి, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్. మనం ఏ క్యారెక్టర్కి ఇష్టం చూపిస్తాం ఆ క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే ఇప్పుడు చేసిన వాళ్ళందరూ ముసలోళ్ళ క్యారెక్టర్లు చేశారు, ముసలోళ్ళు కాదు కదా. సో వాళ్ళకు ఒక పరిధిలో ఉన్నప్పుడు మనం దాన్ని షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళడమే నాకు తెలిసి ఒక ఆర్టిస్ట్గా ఒక జర్నీ. నేను స్టార్ట్ చేసిన కెరియర్ వచ్చి 20 years అయిపోయింది. 20 years అవుతుందా? ఓకే. సో నేను మూవీస్ చేశారు కదా? ఇంతకుముందు మూవీస్ చేసాం, తర్వాత సీరియల్స్ రావడం జరిగింది. సీరియల్స్లో లీడ్ చేసాం. చేస్తూ ఏంటంటే ఏదైనా సరే కొంచెం మొనాటనీ వస్తుంది కాబట్టి దాని నుంచి ఇంకా ఏదైనా బెటర్కి వెళ్దాం అనుకున్నప్పుడు నాకు హీరో ఆ ఎలిమెంట్స్లోంచి బెస్ట్ అనిపించింది ఫాదర్ రోల్సే. సో నన్ను కూడా నేను కూడా వద్దామని అనుకోలేదు యాక్చువల్గా, కానీ ఒక యంగ్ ఫాదర్ లాగా ఉండే ఒక దీన్ని క్రియేట్ చేశారు రసూల్ గారు, డైరెక్టర్ రసూల్ గారు, ఓకే. మల్లేశ్వరి. ఎస్. అదేమైందంటే దాంట్లో ఆయన అంటే డైరెక్ట్ ఫాదర్, అందులో చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు, మీసాలన్నీ తీసేసి నీట్గా ఒక దీనిలాగా. నాకు కూడా నచ్చింది క్యారెక్టరైజేషన్స్ అవి. సో నేను బాగా ఇష్టపడేది క్యారెక్టరైజేషన్స్ అనండి, గెటప్స్ కాదు. ఫాదరా లేకపోతే సన్నా, బ్రదరా, విలనా ఇవన్నీ ఏం కాదు. ద క్యారెక్టరైజేషన్, హౌ మచ్ దే ఆర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అది ఎంతవరకు ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనేది ప్రిఫర్ చేస్తాను. ఓకే. అసలు అనిల్ గారు ఫస్ట్ కెమెరా ముందుకు ఎప్పుడు వచ్చారు? నేను ఫస్ట్ కెమెరా ముందుకు రావడం ముందు కెమెరా వెనకే వర్క్ చేశానండి, కెమెరా అసిస్టెంట్గా వర్క్ చేశానండి. నా ఇండస్ట్రీలో నేను హైదరాబాద్లో అడుగు పెట్టినప్పుడు నేను ఆనంద్ సినీ సర్వీస్లో కెమెరా అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను, అప్రెంటిస్. అంటే కెమెరా టచ్ చేయకూడదు, వాళ్ళు ఏం చేయాలంటే ఆ లెన్సులు జాగ్రత్తగా తీసుకొచ్చి సెకండ్ కెమెరామెన్కి ఇస్తే అది దాన్ని ఇలా క్యాప్ పెట్టి మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మన చేతిలో పెడితే అది తీసుకెళ్ళి ఆ బాక్స్లో పెట్టాలి. నాకు రోజుకి 40 రూపాయలు ఇచ్చేవారు. ఫుడ్ పెట్టేవారు. ఎంత ఉంటుంది అప్పుడు మీ ఏజ్? అప్పుడు చిన్నవాడినేనండి, చాలా అంటే లైక్ ఇంటర్ అయిపోయిన తర్వాత. సో అంటే ఏదన్నా సరే మన ఇండస్ట్రీలో ఏంటంటే ఫస్ట్ ఏదో ఒక బోట్ ఎక్కేస్తే ట్రావెలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి మనం బెటర్ థింగ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది నాకు తర్వాత తెలిసింది, అప్పుడు తెలియలేదు. నేను ఇలాగ ఉండిపోతానేమో అనిపించింది అప్పుడు. అలాగ అంటే కెమెరా అసిస్టెంట్గానే తప్పలేదు, బట్ థింగ్ ఏంటంటే కెమెరామెన్ అవుతారు, అలా ఉంటాయి కదా, అలా ఉంటారేమో అనిపించింది. కానీ ఐ డోంట్ నో వై నేను అక్కడి నుంచి ఇలా షిఫ్ట్ అయిపోయి డెస్టినీ అనేది మొత్తం ఎలా చేంజ్ అయింది సో అనేది. నేను తర్వాత కెమెరామెన్గా వర్క్ చేశాను తులసీదళం అనే సీరియల్కి. తులసీదళం, ఎస్ ఎస్. ఎండుమూరి వీరేంద్రనాథ్ గారు ఆయన ఒక క్యారెక్టర్ ఇచ్చి, మంచి హిట్ సీరియల్ అది. నేను ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు డిసైడ్ అయ్యాను ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ అని. వావ్. జనరల్గా అంటే మీరు కెమెరా అసిస్టెంట్గా ఉన్న మీరు ఇప్పుడు ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యారు అంటే ప్రతి ఒక్కళ్ళు అనిల్ గారు అంటే ఇండస్ట్రీలో రికగ్నైజ్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు. ఇంత ఇది మీకు హై మూమెంట్ అనిపిస్తూ ఉంటుందా ఎప్పుడైనా? యా జర్నీ అండి, అంటే దీనికి ఏ వర్క్కి ఎండింగ్ ఉండదండి. మనం అమ్మయ్య అనుకోవడానికి ఉండదు, అది ఏదో ఇంకోటి ఏదో అనిపిస్తుంది మనకి చేద్దామని, ఇంకోటి ఏదో అనిపిస్తుంది చేద్దామని. సో ఇప్పుడు వరకు చేసిన జర్నీ మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా రిలాక్స్ అవ్వలేదు. గ్యాప్ దేవుడి వల్ల అంటే ఆడియన్స్ బ్లెస్సింగ్స్ వల్ల, ఛానల్ వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల నాకు ఎప్పుడు ఒక క్యారెక్టర్ ఇస్తూనే ఉన్నారు, ఆ రోల్స్లో రన్ అవుతూ ఉన్నాను కాబట్టి నాకు గ్యాప్ అనేది రాలేదు కాబట్టి హ్యాపీ. అంటే నేను చూస్ చేసుకున్న ఏదైతే ఈ వర్క్ ఉందో దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాటిస్ఫాక్షన్గానే వెళ్తుంది ప్రస్తుతానికి.
ప్రతి ఆర్టిస్ట్‌కి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి. ఎంత చేసినా గానీ ఇంకోటి అన్నట్లుగా. సో, అసలు అనిల్ గారి క్రేవింగ్స్ ఏంటి? అంటే ఇంకా ఏం చేయాలి అని? చాలా ఉంటాయండి. అంటే మనం చేసినవి చాలా తక్కువ. అంటే థౌసండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి మన చుట్టూ తిరిగే దాంట్లో. యెస్. దాంట్లో మనం చేసినయి నాకు తెలిసి ఒక 50 క్యారెక్టర్లు ఉంటాయి. ఇది నాది 52వ సీరియల్ ఇది అమ్మాయి గారు. 52 సీరియల్సా? మెగా సీరియల్స్. ఒక సీరియల్ అయితే నేను 6 సంవత్సరాలు వర్క్ చేశాను. వావ్! 'మనసు మమత' ఆ సీరియల్లే 10 సంవత్సరాలు టెలికాస్ట్ అయింది. హ్మ్. 10 ఇయర్స్ 1 డెకేడ్ టెలికాస్ట్ అయింది. దానికి డైరెక్టర్ అనిల్ కుమార్ గారు. ఆయనే మా గురువు గారు. ఆయనే నన్ను ఈ సీరియల్‌కి ఇంట్రొడ్యూస్ చేసింది 'పద్మవ్యూహం' అని 2005. అప్పటికి 500 ఎపిసోడ్‌లు అయింది ఆ సీరియల్. తర్వాత జనరేషన్ చేంజ్ నేనొచ్చాను. కానీ సార్ అసలు మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ గూడా చాలా పెద్ద 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 ప్రాజెక్ట్స్. అన్నీ గూడా హిట్ ప్రాజెక్ట్స్. ఒక హిట్ ఫ్లాప్‌లు అనేవి అసలు సీరియల్స్‌కి బేసిక్‌గా ఉండవండి. ఇట్స్ గో ఆన్ అంటే వెళ్ళిపోతా ఉంటాయి అంతేగాని. అంటే 'పద్మవ్యూహం' గానివ్వండి, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టు 'మనసు మమత' ఎవ్రీడే 7:30 అయిందంటే లేడీస్ అందరూ గూడా 'మనసు మమత' కోసం టీవీ ముందు కూర్చుంటారు. అవును. ఫస్ట్ అంటే మీ క్యారెక్టర్ అందులో డిఫరెంట్. అంటే ఇద్దరు అమ్మాయిలు మిమ్మల్ని లవ్ చేస్తారు. అవును. హరితేజ గారు, తర్వాత సౌందర్య అండ్ మీరు గూడా మంచి సేమ్ 'పద్మవ్యూహం' కూడా అంతేనండి. హ్మ్. ఇద్దరుంటారు దాంట్లో. అదే మీరు ఒక అంటే బుల్లితెర శోభన్ బాబు అనుకోవచ్చా మిమ్మల్ని? జగపతి బాబు అనుకోవచ్చా? దే ఆర్ లెజెండ్స్ ఆళ్ళు. ఎవరి జర్నీ ఆళ్ళకుంటుంది. యాహ్! సో, దట్ కైండ్ ఆఫ్ దాంట్లో ఉండడం నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను. యాజ్ ఎ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు. హ్మ్. దాని తర్వాత ఫాదర్‌కి ఇదొచ్చినప్పుడు ఏమైందంటే కొన్ని బాధ్యతలు ఆ ఏజ్‌లో నేను ఇంత బరువును మోయగలనా? లేదా ఇంత ఎస్టాబ్లిష్‌మెంట్ అయిన క్యారెక్టర్‌ని ఒక హెల్త్ మినిస్టర్ క్యారెక్టర్‌ని నేను తీసుకురాగలనా అని కొంచెం భయపడ్డాను 'అమ్మాయి గారి' సీరియల్ పర్టిక్యులర్‌గా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వరకు జరిగిన జర్నీ వేరు నాది. ఇప్పుడు వరకు జరిగిన జర్నీ ఏంటంటే ఒక ఆరుగురిలో ఒకడిని. హ్మ్. ఇప్పుడు జరిగే జర్నీలో ఏంటంటే అందులో మెయిన్ ఒకడిని. అంటే మెయిన్ క్యారెక్టర్స్ మెయిన్ లాగా క్యారెక్టర్. తీసుకున్నారు. హీరో, హీరోయిన్, సూర్య ప్రతాప్ అనే క్యారెక్టర్స్‌ని పెట్టేటప్పుడు ఆ వే ఆఫ్ ప్రమోషన్ గానీ, వే ఆఫ్ మేకింగ్, యాడ్ మేకింగ్ గానీ అల్టిమేట్ అండి. అసల అన్‌బిలీవబుల్. అంటే మూవీస్ అనేవి ఒక మూవీ చేస్తున్నాం అనేది ఎలా చెప్తాం అలా కాకుండా ఒక పెద్ద సినిమా చేస్తున్నాం అంటే ఎలా చెప్తాం అలాగ మాట ఈ సీరియల్. జనరల్‌గా మీరు చేసిన సీరియల్స్ అన్నీ ఒక ఎత్తు, 'అమ్మాయి గారు' ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు. అవునండి. ఓకే. షూర్‌గా చెప్పొచ్చండి. ఎందుకంటే నాకు బాగా ఇష్టపడింది ఏంటంటే జీ తెలుగులో క్రూ అంతా నిజంగా చాలా బిలీవ్ చేశారు. హ్మ్. ఎస్పెషల్లీ అనురాధ మేడం గారు గానీ, డైరెక్టర్ రామ్‌జీ గారు గానీ. ఎందుకంటే నేను అప్పటికి 'జానకి కలగనలేదు', 'రాశి' గారి పక్కన అలాగ కొన్ని క్యారెక్టర్స్ చేశా. 'కావ్యాంజలి' అంటే నాట్ బిగ్గర్ దాన్ దిస్ అవి. హ్మ్. కానీ ఈ క్యారెక్టర్‌కి అనిల్‌ని తీసుకుందాం అనే ఒక కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది నిజంగా బ్లెస్ అనిపించింది నాకు. యాహ్! అంటే యూ డిజర్వ్ ఇట్ సార్. ఎందుకంటే బిగినింగ్ నుంచి కూడా మీరు చేసే రోల్స్ కానివ్వండి, ప్రేక్షకులు మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి, అబ్బా! ఈ క్యారెక్టర్‌లో అనిల్ గారు అనేసరికి ఆటోమేటిక్‌గా మీరు ఆ క్యారెక్టర్‌కి సెట్ అవుతారు అని చెప్పేసి డైరెక్టర్‌కి అనిపించడం కానివ్వండి, అదంతా కూడా డెఫినిట్‌గా అందులో మీ హార్డ్ వర్క్ కానివ్వండి, మీ స్మార్ట్ వర్క్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మీ రోల్స్ అనేది అంత సక్సెస్ అయినాయి అనుకోవచ్చు అక్కడ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు అనిల్ గారు ఎక్కడ పుట్టారు? మాది వెస్ట్ గోదావరి గుండుగొలనండి. మా విలేజ్ పేరు గుండుగొలను. ఏలూరు దగ్గర ఉంటుంది అది యెస్. యాక్చువల్‌గా. స్మాల్ విలేజ్. అక్కడే 10థ్ వరకు చదువుకున్న తర్వాత నేను ఇంటర్ విజయవాడ, తర్వాత ఈ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవడం నాన్నగారు. అంటే ఇంక అక్కడి నుంచి మనం బెటర్ చూద్దాం అనే దాంట్లో ఎక్స్‌పెరిమెంట్ ఇండస్ట్రీ ఇది. మీకు తెలియంది కాదు. ఇండస్ట్రీ అంటేనే ఒక ఎక్స్‌పెరిమెంట్. అంతే ఎవరికీ నేను స్టాంప్ ఏసి ఇది మీకు వస్తదని చెప్పలేం. హ్మ్. అలాగే ఇది రాదు అని కూడా చెప్పలేం. 2 ఉంటాయి. కానీ 10థ్ ఇంటర్ అంటే మీరు యూ ఆర్ వెరీ అంటే అప్పుడు చాలా చిన్న ఏజ్ మీది. ఆ టైంలోనే మీరు అంత ధైర్యం ఎలా చేశారు? ధైర్యం ఏం చేయలేదు. నాకు చదువు అంత ఎక్కలేదు. ఓకే. అంటే చాలా పెద్దగా అనిపించిందది. హ్మ్. సో, ఏదన్నా క్రియేటివ్‌గా ఆలోచించే ఒక దీంట్లోకి వెళ్దాం అనిపించింది. సో, ఐ షిఫ్టెడ్ టు దీనికంతే. మరి అమ్మా, నాన్న దగ్గర నుంచి ఎటువంటి రిగ్రెట్స్ లేవా ఈ విషయం? అయ్యో! చాలా సపోర్ట్ అండి. డ్యాడీ కూడా యాక్టరే. ఓహ్! డ్యాడీ కూడా యాక్టరే. ఆయన కూడా యాక్ట్ చేద్దాం అనే దీంట్లో నాటకాల్లో 'గోగ్రహణం' అనే నాటకం వేశారు రవీంద్ర భారతిలో. మేము గుండుగోలలో ఉన్నప్పుడే చిన్నప్పుడు. ఓకే. 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 దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది వాళ్ళకి. వావ్! నాన్నగారు ఇప్పటికి ఇండస్ట్రీ ఉన్నారు. గోపాలరావు గారని. పీపుల్ నో దట్. ఐయామ్ చాలా వాటిలో షేర్ చేస్తాను. ఐయామ్ రియల్లీ సారీ సార్. యాక్చువల్‌గా నాకు తెలీదు. నో ఇష్యూస్. అందుకే మళ్ళీ అడగాల్సొచ్చింది. ప్రేక్షకులు ఎవరైనా చూస్తుంటే నన్ను తిట్టుకోకండి. అనిల్ గారి ఫాదర్ తెలీదా అని చెప్పేసేసి. అంటే చాలా మందికి తెలీదు. బట్ స్లోలీ ఐ నో. జనరల్‌గా ఒక హీరోగా మీరు ఇంట్రొడ్యూస్ అయ్యి ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. మళ్ళీ హీరో క్యారెక్టర్ వస్తే చేస్తారా? హీరో
థింగ్ ఏంటంటే హీరో అంటే ఏంటి అంటే ఒక ఫ్లవర్ పట్టుకొని హీరోయిన్కి ఇవ్వడం అనేది హీరో కాదు కదా. హీరో అంటే ఆ స్టోరీని మొత్తంకి ఒక కథానాయకుడు అంటే మెయిన్ లీడ్ చేసేవాడు. తన ఏజ్ ఫ్యాక్టర్కి సంబంధం ఉండదు. ఓకే. నేను ఇంగ్లీష్ మూవీస్లో చాలా చూస్తాను, పెద్ద పెద్ద ఏజెస్ ఉన్న వాళ్ళు కూడా జేమ్స్ బాండ్ ఉంది అది పెద్ద చాలా ఏజ్డ్ వాళ్ళు చేస్తూ ఉంటారు లీడ్ క్యారెక్టర్స్. అలాగా కొన్ని ఉంటాయి దాంట్లో, నథింగ్ లైక్ దాట్. కథంతా డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఎవ్రీథింగ్. అలా చేద్దాం అనేది నా పాయింట్, అంతే తప్ప ఇంకేం కాదు. జనరల్గా సీరియల్స్లో ఎలా అంటే కథంతా ఎవరి భుజాల మీద అయితే వేసుకొని మోస్తూ ఉంటారో వాళ్ళే హీరోయిన్స్ అనుకోవాలి. రైట్. అండ్ మీ ప్రీవియస్ సీరియల్కి వస్తే జానకి కనగలలేదు, అందులో కూడా ఒక సాఫ్ట్ హస్బెండ్ మీరు, అండ్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో రాశి గారు వర్క్ చేశారు మీతో పాటు. జనరల్గా మీరు వర్క్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా టాప్ యాక్టర్స్ అయ్యారు ఇప్పుడు ప్రెసెంట్. అంటే పద్మవ్యూహంలో చూసుకున్నా కానివ్వండి, నెక్స్ట్ మనసు మమత కానివ్వండి, అండ్ మీరు 50 సీరియల్స్ చేశారన్నారు. ప్రతి సీరియల్లో మీతో పాటు వర్క్ చేసిన కో యాక్టర్స్ ఎవరైనా కానీ మంచి వాళ్ళ పొజిషన్స్ అంటే ఎవరో కొంతమంది అక్కడ ఉంటారు, కొంతమంది ఇక్కడ ఉంటారు, కొన్ని సంవత్సరాలు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ సక్సెస్ఫుల్ వాళ్ళే ఉన్నారు. అంటే ఐ డెంట్ క్యాలిక్యులేటెడ్, అంటే మీరంత క్యాలిక్యులేషన్ నేను చేయలేదు. అంటే నేను 52 సీరియల్ కదా చేసి. యా. సో అలాంటి జనరల్గా ఏంటంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు జూనియర్స్ అయి ఉండొచ్చు, అంటే ఫ్రెషర్స్ అయి ఉండొచ్చు, బట్ మంచి వర్క్ అలా ఏం లేదండి. అలా ఏం లేదా? అంటే ప్రతి సీరియల్లో జూనియర్స్ ఉంటారు, మన ఏజ్ వాళ్ళు ఉంటారు, సీనియర్స్ ఉంటారు. ఎవ్రీవేర్ అలా కంపల్సరీ ఉంటుంది. వాళ్ళ జర్నీస్ని మనం అనాలిసిస్ చేయలేం, ఎందుకంటే అక్కడ వరకు ఏం చేశారనే చూస్తాం. కానీ తర్వాత ఏమయ్యారు అనే అంత ఇన్డెప్త్గా వెళ్ళడం అనేది నేను. ఇప్పుడు మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఇప్పుడు. సో మీ దగ్గరికి ఇప్పుడు ఒక న్యూ యాక్టర్ వచ్చారనుకోండి, వాళ్ళు మీకు న్యూ కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినప్పుడు మీరు వాళ్ళకి సజెస్ట్ చేస్తారా, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని? డిపెండ్స్ ఆన్ మూడ్ అండి. అంటే ఇప్పుడు నేను ఆ కేటగిరీ అంతా చూసుకోవాల్సింది డైరెక్టర్. ఆ కేటగిరీ ఉంటుంది వాళ్ళకి, అంటే అవన్నీ చెప్పడానికి. వాళ్ళ నుంచి వాళ్ళు కానీ నేను చెప్తే వినే ఒక ఓపికతో ఉన్నారంటే డెఫినెట్గా చెప్తాను. లేదు, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ అంత లేదు, వాళ్ళు వినే స్థాయిలో కానీ వాళ్ళ పొజిషన్లో కానీ లేరు అన్నప్పుడు ఏంటంటే మన వర్క్ మనం చేసుకుని వెళ్ళిపోవడం బెటర్. ఓకే, దట్స్ ఇట్. అండ్ రాశి గారితో వర్క్ చేశారు, ఎలా అనిపించింది? సచ్ వండర్ఫుల్ యాక్టర్స్ ఆవిడ. నాకు నిజంగా నేను అసలు షాక్ అయ్యాను. నేను రాశి గారు ఫస్ట్ నాకు 11:45 నైట్కి కాల్ వచ్చింది. ఏమని వచ్చిందంటే కోనరాము గారు డైరెక్టర్ గారు ఫోన్ చేసి, అనిల్ గారు సెకండ్ వీక్ 4th వీక్ మీ పొజిషన్ ఏంటి అది ఇది అంటే, ఇలా లాక్ చేశారండి మా టీవీ వేరే సీరియల్కి అంటే. నేను మాట్లాడాను వాళ్ళతో, వాళ్ళు చేసుకోమన్నారు, మనం చేద్దామండి ప్రాజెక్టు మా టీవీకే అది అంటే. షో సార్, నాకేం అభ్యంతరం లేదు, హీరో ఫాదర్ మీరు, ఓకే గుడ్ అండి, అంతా విలేజ్ యాంబియన్స్లోనే ఉంటుంది, మీకు హిందీలో సీరియల్ ఒకటి ఉంది, దాని పేరు చెప్తాను మీరు చూడండి, సంథింగ్ ఈ తరం ఇల్లాలు సీరియల్కి ఇల్లాలు దియా ఔర్ బాతీ హమ్ అని సంథింగ్. ఓకే, వాట్ ఎవర్ ఇది 11:45 జరుగుతున్న కాన్వర్జేషన్ బట్ నైట్. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ షూట్, ఇలా ఉందండి షూట్, నాకు మరి ఈవినింగ్ అలా జాయిన్ అవుతాను నేను, వాళ్ళని రిక్వెస్ట్ చేశారంటే ఓకే అన్నారు. ఎవరు ఏంటి తర్వాత లాస్ట్లో ఆయన చెప్తూ, ఇంకెవరు ఉన్నారు సార్ అంటే, ఎవరెవరు కాంబినేషన్, అమర్దీప్, ప్రియాంక నేను ఆల్రెడీ చేశాను మౌనరాగం, సాక్షి శివ గారి రీప్లేస్మెంట్. తర్వాత ఇలా ఉన్నారు, మీ పేరు వచ్చి అంటే మీ వైఫ్ క్యారెక్టర్ అంటే మెయిన్ ఆవిడే హ్యాండిల్ చేస్తుంది హౌస్ ఇల్లంతా, రాశి గారు చేస్తున్నాను. ఏంటి హీరోయిన్ రాశి గారు అంటే, అవును అన్న. ఓ మై గాడ్, రాశి గారి పక్కన సార్, నేను ఓకేనా పర్లేదా, ఇలాగ అన్ని క్వశ్చన్ లేదు. వాళ్ళెవరే అంత పర్ఫెక్ట్ అండ్ ఏం టెన్షన్. అంటే పక్కన తీసి ఫోటోలు తీలా చూడండి, అసలు అంత కాన్ఫిడెన్స్. అంటే మీకు ఆడిషన్స్ ఉండవు కదా? అలా లేదు, కాంబినేషన్స్ చూస్తారా? అయ్యో 100% చూడాలి కదా, అంటే హైట్స్ కానీ అవి చూస్తారా? ఓకే. నేను అనుకుంటున్నాను ఇన్ని చేసిన తర్వాత మీకు ఇంకా ఆడిషన్స్ ఇవేం ఉండవేమో. ఆడిషన్ ఏంటంటే నేను బాగా చేస్తాను. నో ఇట్స్ కాల్డ్ లుక్ టెస్ట్. ఇప్పుడు మాకు కూడా ఈ గెటప్లోకి వచ్చాక ఇంత ముందు సూర్యప్రతాప్ వేరు ఇప్పుడు. సో అలాగా లుక్ టెస్ట్ కాంబినేషన్స్ చూస్తారు, హైట్స్ ఎలా ఉన్నాయి ఏంటనే. ఆ కాంబినేషన్ లేకుండానే స్టార్ట్ అయిపోయింది. నేను వెళ్ళాను ఫస్ట్ డే, అసలు అలా ఉండిపోయాను అనమాట. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ అనిల్ అంటే, హాయ్ అండి అన్నారు. ఆవిడకి తెలియదు నేను హస్బెండ్ క్యారెక్టర్.
ఓకే. ఆవిడ కూర్చొని చేశాక ఆ పక్కన కూర్చుంటే అప్పుడు ఆవిడ, ఓ మీరు మా హస్బెండ్ మెయిన్ క్యారెక్టరా అంటే అవునండి అని. ఓకే. ఆవిడ అడగలేదేమో ముందే ఎవరు అసలు హస్బెండ్? నీడ్ ఇట్ అంటే సి థింగ్స్ ఆర్ లైక్ అంత ఇన్ డెప్త్ థింగ్స్ అవసరం లేదు. మన క్యారెక్టరైజేషన్ మన వర్క్ మన దీనిలో అనాలిసిస్ చేస్తారు కాబట్టి సో, ఎలా అసలు అంటే వన్స్ ఇప్పుడు మీ ఇద్దరికి అక్కడే పరిచయం అనుకుంటా నాకు తెలిసి. రాశి గారు నాకు అక్కడ ఫస్ట్ టైం పరిచయం. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, మాకు ఆల్రెడీ ఫాదర్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్ అలాగా చాలా బాగా వెరీ నైస్ అండ్ అసలు ఎంత బాగా పలకరిస్తారో, నవ్వుతూ ఉంటారు సరదాగా. అంటే మనం వేసే జోకులు కూడా ఆవిడ రిసీవ్ చేసి నవ్వుతూ ఉంటారు. జనరల్‌గా చాలా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే డౌన్ టు ఎర్త్ అండి. అన్ని సినిమాలు చేశారు, ఎంత మందిని చూశారు. పెద్ద పెద్ద ఆర్టిస్టులు. అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఒక గేమ్‌లోకి దిగాక ఇంకా చూసేసాంరా అంతా అంటాం చూసారా? అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంది ఆవిడ. ఓకే. అంటే తను ఒక వన్ డేలో 3 సినిమాలు చేసిన రోజులు కూడా. హ్మ్. వన్ డేలో అక్కడ, ఇక్కడ, ఇక్కడ సో అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఆవిడ ఇక్కడికి వచ్చి అరే నేను అనే ఒక ఇది ఉంటుంది అనుకుంటాం కదా! అలాంటిది ఏమీ లేకుండా వెరీ మెచ్యూర్డ్ అండి. అది గొప్ప విషయం. నాకు బాగా నచ్చేది అదే. ఎంత ఎదిగినా సరే ఒదిగుండడం అంటే ఎలా ఉంటుందిరా బాబు! ఒదిగంటే ఇలా ఒదిగిపోవాలని. అసలు కూల్ ఇది చాలా హ్యాపీ. సో, మీ ఇద్దరి పేరు కూడా అలానే మంచి కాంబినేషన్ చూసిన. ఇంకోటి ఏంటంటే రాశి గారి విషయంలో నాకు బాగా నచ్చేది ఎక్కడ కూడా మనం అనుకుంటాం కదా మన క్యారెక్టర్ వెళ్తున్నప్పుడు ఇంకో క్యారెక్టర్స్ ఎక్కువ డామినేట్ చేయకూడదు, లేకపోతే ఎక్కువ మాట్లాడకూడదు, మనం ఎవరికే చూడాలి కదా, ఎలివేషన్ అలా ఉండాలి అనుకుంటాం. కానీ ఆవిడ ఎప్పుడు అసలు అబ్జెక్ట్ చేయలేదు. నాకు 4 డైలాగులు ఎక్కువ ఇచ్చినా లేకపోతే నా క్యారెక్టరేషన్ డిఫరెంట్గా వెళ్ళినా ఫీల్ సో హ్యాపీ. అందరికీ కావాల్సిందండి సీరియల్ బాగుండాలని. ఎస్. ఎండ్ ఆఫ్ ది డే మనం ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నామో అది సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అనే అనుకుంటాం కదా. అండ్ ఇప్పుడు అమ్మాయి గారు సీరియల్కి వచ్చిన తర్వాత కూడా ఎలా అంటే ఫస్ట్ ఫాదర్ కొంచెం కూతురుతో తక్కువగా మాట్లాడే. అంటే ఏం లేదండి, ఇది హాఫ్ వేలో ఓపెన్ అయిన సబ్జెక్ట్ అండి. యాక్చువల్గా అమ్మాయి గారు మీరు చూస్తే అమ్మాయిని విమర్శించాడు కానీ ఎందుకు విమర్శించాడు అనేది ఓపెన్ చేశారు అంటే హాఫ్ వేనే. అంటే ఇంకా స్టోరీ ఉంది, ముందు జరిగింది. ఆ ముందు జరిగిన స్టోరీ చెప్పలేదు కాబట్టి ఏంటి ఎందుకు ఇంత కోప్పడతాడు అమ్మాయిని, అమ్మాయి ఎవరు ఆ మదర్ పేరెత్తినా లేకపోతే మదర్లా కనిపించినా మదర్లా మాట్లాడినా కొన్ని కలర్స్ నచ్చావు తనకి అలాంటి అంటే అంత వైబ్రేట్ జరిగింది ముందు, అది మనం చెప్పలేదు. సో అందుకు తను ఏమవుతాడంటే అమ్మాయి విషయంలో అమ్మాయి అంటే చాలా ఇష్టం, కానీ అమ్మాయి ఎప్పుడైతే ఆ ఆస్పెక్ట్లో మాట్లాడుతుందో వాళ్ళ మదర్ని రిఫ్లెక్ట్ చేస్తుందో అప్పుడు కోప్పడుతుంది. సడన్గా అంత రిచ్గా ఉండే మీరు ఈ గెటప్లో ఉండడానికి రీజన్? స్టోరీస్ అండి అంతే. అంటే ఇప్పుడు జనాలు కూడా ఆడియన్స్ ప్రేక్షకులు కూడా దే వాంట్ చేంజ్ అండి. అంటే ఒకవేళ అలా జరిగితే ఏమవుద్ది, ఒకవేళ ఇలా జరిగితే ఏమవుద్ది, ఇలా చూపిస్తేనే వాళ్ళకు కూడా కొంచెం కొత్తదనంగా అనిపిస్తుంది. పొద్దున్న సాయంత్రం వరకు ఒకేలా కనిపిస్తుంది అదే సో లిటిల్ మొనాటనీ. సో స్టోరీ కూడా చాలా బాగా వెళ్ళిన స్టోరీ ఇది ఇప్పుడు, ఎందుకంటే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇందాక ఇప్పుడు కూడా అండి దీంట్లో లేనివాడు గొప్పవాడైనా గొప్పవాడు లేనివాడైనా కలిగేది బాధే. ఎందుకంటే లేనివాడు గొప్పవాడైపోతేనేమో వాడు చిన్నప్పుడు ఆ రిలేషన్స్ నాటిని దూరం చేసేసుకోవాలి. ప్రతి వాళ్ళతో ఇంతకుముందు ఉన్నట్టు ఉండలేడు. అవును, అవి కనెక్ట్ అవుతాయి. ఎప్పుడు ఆయన ఒక్కడే కూర్చున్నప్పుడు ఆలోచిస్తే అరే ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు, చాలా దూరం వెళ్ళిపోయారు, మనమేమో బిజీ అయిపోయిన చుట్టూ వీళ్ళందరూ వచ్చేసారు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. బాగా ఉన్నవాడు లేనివాడైనా ఒకప్పుడు చూడరా అనే ఒక వర్డ్, ప్రతిదానికి బాధే యాడ్ అవుతుంది. వెరీ సూపర్ ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి ఇక్కడి నుంచి. అయితే ఇంత ముందంతా టిట్ ఫర్ టాట్లా ఉండేది, ఇప్పుడు ఏంటంటే అంత ఎమోషనల్ డ్రామా. అలాగే రూప కూడా రాజు నుంచి దూరమై నా దగ్గరికి వచ్చేసింది. సో వాళ్ళిద్దరూ ప్రేమ అనేది మనం ఎంతమంది ఆపుతాం, అది ఆగంది, అది ఆపే కొద్దీ ఇంకా డబుల్ అయిపోతూ ఉంటుంది. యాక్చువల్గా ఆ ఎపిసోడ్ కూడా మేము చూసాము. అంటే ఆ టైంలో మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారన్న కోపం ఒక పక్క, యాక్సెప్ట్ చేసే టైంకి మళ్ళీ మీ వైఫ్ ఎవరి క్యారెక్టరేషన్స్ వాళ్ళు రైట్ అండి. ఎవరి ఇప్పుడు అప్పలనాయుడు క్యారెక్టరేషన్ అప్పలనాయుడు విషయంలో రైట్, ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తాడు ఆయన పాపం అనేది ఒక రైట్. కానీ నా క్యారెక్టరేషన్లో నేను రైట్ అయ్యి నాకు ఇంతమందికి ఉపాధి కల్పించి నన్నే మీరు అందరూ మోసం చేయాలని చూశారు. అది కూడా నాకు విరుద్ధమైన విరూపాక్షితో కలిసి, అబ్బా ఎంత బీభత్సమైన ఎమోషన్ అంటే అది. మంచి అంటే ఇంకా ఆడి జస్ట్ చచ్చిపోయినా పెద్ద ఆశ్చర్యపోకర్లా.
పీక్ వెళ్ళిపోతాడు. ఎస్ ఎస్. అంతే కదండి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అది కూతురు మ్యారేజ్ చేసేయడం అంటే మామూలు విషయం కాదు కదా. అది మీరంతా అంటే వాళ్ళందరూ కలిపి మీకు నమ్మక ద్రోహం చేశారు అన్న ఫీల్‌లోకి మీరు వెళ్ళిపోయారు ఆల్రెడీ. అవును. ఓకే. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ అంటే మీ గెటప్ చూస్తే నాకు రజనీకాంత్ మూవీస్ గుర్తొస్తున్నాయి. సడెన్‌గా రజనీకాంత్ సూటు బూట్ ఏసుకొని తిరిగి ఒక టైంలో మళ్ళీ ఇలా కండువా కప్పుకొని, శాలువా కప్పుకొని తిరిగి శివాజీ చాలా మూవీస్ రజనీకాంత్ మూవీస్‌లో అంటే ఇప్పుడు ఒక 'నరసింహ' తీసుకోండి, లేకపోతే ఇలాంటివి ఏవైనా కానివ్వండి, చాలా మూవీస్‌లో అలానే ఉంటాయి. అండ్ మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ పూర్వ వైభవం వచ్చినట్లు ఆయన మళ్ళీ వస్తుందా రాదా ఏంటి చూడాలి. ఇంకా ఐ డోంట్ నో ద స్టోరీస్ అంటే ఎలా ఉంటాయండి, జర్నీలోనే వస్తూ ఉంటాయండి సబ్జెక్ట్స్ ఎప్పుడు. బట్ మేము కూడా ఎంజాయ్ చేస్తాం సార్. ఎందుకంటే రెగ్యులర్‌గా చూసే సీరియల్‌లో కొన్ని ట్విస్ట్‌లు అనేవి వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మేము ఎంజాయ్ చేయడానికే కదా మీరు ఇంత ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ మీతో పాటు వర్క్ చేస్తున్నారు. నీరజ గారు కానివ్వండి, చలపతి గారు కానివ్వండి అండ్ సో మెనీ పీపుల్ ఇందులో ఉన్నారు కదా! సో ఆల్రెడీ మీరందరూ ఇంతకుముందు ప్రీవియస్ వర్క్ చేసున్నారు. అవును. మీ అందరి మధ్యన ఆటోమేటిక్‌గా ఫ్రెండ్లీ బాండింగే ఉంటుందా? ఎప్పుడు ఉంటుందండి. అంటే జనరల్‌గా ఏంటంటే ఇక్కడ ఇది కొంచెం హాస్టల్ లానే ఉంటుంది. అవునా? హాస్టల్ జెంట్స్ హాస్టల్‌లా ఉంటుంది. ఓకే. వాళ్ళ సపరేట్ వాళ్ళు ఓన్లీ మేము ఎప్పుడైతే ఈ సీక్వెన్స్ చేస్తామో అప్పుడే అందరం కలుస్తాము. జస్ట్ సే హాయ్ బాయ్ హౌ ఆర్ యూ, అది బాగుంది ఇది బాగుంది ఇలా అంటాం. ఎక్కువగా మేము మాట్లాడుకునేది సీరియల్కి సంబంధించిన విషయాలే. ఓకే. ఎందుకంటే ఇంకా అంటే ఏమనుకుంటున్నారు ఎలా అనుకుంటున్నారు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటున్నాయా? ఇలాంటి అది కూడా ఉంటుంది. ఈ సీరియల్ పర్టికులర్ దీని గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. డిస్కస్ చేస్తారా మీరు? నా క్యారెక్టర్ ఇలా ఉండబోతుంది కదా! దానికి తగ్గట్టు మీది కూడా అంటే ఒకళ్ళకొకళ్ళు ఏమైనా సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉంటారా? సజెషన్స్ ఉంటాయండి, డెఫినెట్గా ఉంటాయి, తప్పులేదు. అంటే అందరూ ఫ్రెండ్సే కదా మీరు ఆల్రెడీ. సజెషన్స్ ఉంటాయి కానీ అదే చెప్తున్నాను కదా, కొన్ని ఏంటంటే సో మెనీ హ్యాండ్స్ స్పాయిల్ కుక్ అన్నట్టు అదేమవుద్దంటే ఎక్కువగా చెప్పకూడదు, అంటే అంతవరకే, దాని వరకు. ఇన్ని సీరియల్స్ చేసిన అనిల్ గారు ఎక్కడా కూడా చిన్న కాంట్రోవర్షియల్‌గా వెళ్ళలేదు. ఎక్కడా కూడా అనిల్ గారి మీద ఒక చిన్న విమర్శలు లేవు అంటే దానికి రీజన్ ఏంటి? లేదండి, అంటే నాకు బై లక్ ఏంటంటేనండి ఇండస్ట్రీలో నేను ఏమంటారు దీన్నంటే కొన్నాళ్ళు దాంట్లో అప్రెంటిస్గా చేస్తేనే దాని యొక్క వాల్యూస్ అన్నీ తెలుస్తాయి అంటారండి జనరల్గా. అంటే నేను కెమెరా అసిస్టెంట్గా వెళ్ళినప్పుడు ఫస్ట్ కెమెరా అసిస్టెంట్, సెకండ్ కెమెరా అసిస్టెంట్, నేను అప్రెంటిస్ ఎందుకు దేనికి ఇంత చేయాల్సిన నెసిటీ అంటే కెమెరా స్టాండ్స్ అవి దొలపడాలు, లెన్స్లు ఈ వరకే ఉండేది, ఇంకేముండదు. జాగ్రత్తగా చూసుకోవడం అనేది గొప్ప లెసన్ అనిపించింది. ఓకే. అలాగా మనకు ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేద్దాం, ఎక్కడ ఎటువంటి అంటే అవతల ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఆ క్యారెక్టర్ని మనం తీసుకెళ్ళి ఆడియన్స్ చూపించడం అనేది చెయ్యాలి అనే ఒక పద్ధతిని నేను అప్పట్లోనే నేర్చుకున్నాను. ఓకే. అంటే ఎక్కడ కూడా ఇంకేమి రాకూడదు లోపలికి, ఓన్లీ దీని వరకే అన్నట్టు అనిపించి నాకు కొంచెం డిసిప్లైన్డ్గానే వెళ్ళేవాడిని. అంటే నాకు అనిల్ కుమార్ గారి దగ్గర నుంచి కూడా బాగా నేర్చుకుంది అదే, మా గురువు గారు. సో మెనీ డైరెక్టర్స్, రసూల్ సారు, రామ్జీ గారు, ఏంటంటే మనం షూటింగ్ వచ్చామంటే షూటింగ్ సంబంధించిన ఒక క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్ ఫినిష్ అయ్యాక వెళ్ళిపోవడానికి. వన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా షూటింగ్‌తో సంబంధం లేదు. కంప్లీట్‌గా ఫ్యామిలీ మ్యాన్. అంటే ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్ అదేం లేదండి. బట్ నేను నాకు టైం ఉన్నప్పుడల్లా విల్ గో, ఫ్యామిలీతో సరదాగా స్పెండ్ చేస్తాను. అలాగే డబ్బింగ్స్ అండి మెయిన్. ఇప్పుడు కొంచెం టైమింగ్స్ అన్నీ కొంచెం మారిపోయినాయి కదా. ఇప్పుడు డబ్బింగ్ కూడా నేను 52 సీరియల్స్కి నేనే డబ్బింగ్ చెప్పాను. మొదటి నుంచి నా వాయిస్ ఎప్పుడు వెళ్ళి షూటింగ్ అయిపోతే 9 o'clock అయిపోతుంది, నేను డైరెక్ట్గా డబ్బింగ్ వెళ్ళిపోతాను. ఓకే. లేదంటే ఎర్లీ మార్నింగ్ ఒక 2 hours ముందు నుంచే ప్లాన్ చేసుకుని డబ్బింగ్ ఫినిష్ షూటింగ్ వచ్చేస్తాను. అది కూడా ఆడియన్స్‌కి రీచ్ అవ్వడానికి చాలా యూస్‌ఫుల్ కదా డబ్బింగ్ కూడా మీరు చెప్పడం అనేది. డబ్బింగ్ అనేది ఎందుకు అవుతుంది అంటేనండి, రియాలిటీ కనపడుతుంది, రియాలిటీ ఉంటుంది. అంటే మనుషులు మనతో మాట్లాడుతున్నారనే ఒక తెలియని ఒక కనెక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది డబ్బింగ్ చెప్పడం వల్ల. మోర్ ఓవర్ ఏంటంటే నేను డబ్బింగ్ బాగా ఇష్టపడేది ఎందుకంటేనండి, నాకు లెవెల్స్ ఉంటాయండి, మనం ఎమోషన్స్లో లెవెల్స్, దాన్ని ఫ్రీక్వెంట్లో పెట్టగలుగుతాం. దాంట్లో మనం ఏ ఎమోషన్ అయితే మనం క్యారీ చేస్తున్నాం సీన్లో, ఆ ఎమోషన్ ఇంత హడావుడిలో మనం కొన్నిసార్లు రావచ్చు. ఇంకోటి ఏంటంటే ఏ షాట్ ఎప్పుడు తీస్తారో తెలియదు. డబ్బింగ్లో ఏమవుతుందంటే వరుసగా అన్ని నీట్గా పెట్టేసి ఉంటాయి కాబట్టి గ్రాఫ్ తెలుస్తుంది, మంచిగా చెప్పుకోవచ్చు, సాటిస్ఫాక్షన్. సో
ఇప్పుడు సీన్‌లో పండించలేని కొన్ని ఎమోషన్స్‌ని డబ్బింగ్‌తో పండించొచ్చా సార్? అంటే పర్సంటేజ్ మొత్తం పండించలేం కానీ మొత్తం సీన్ ఇప్పుడు యాక్టింగ్ దగ్గరే ఉంటుంది. ఆ చిన్న చితక 5% ఆ 10% ఏదైతే ఉంటుందో దాన్ని మనం యాడ్ ఆన్ చేయగలుగుతాం డబ్బింగ్‌లో. సో, జనరల్‌గా చాలామంది బిజీ ఆర్టిస్టులు ఇప్పుడు మీరనుకున్నట్టే ఒకప్పుడు ఈటీవీలో గానీ, అక్కడ వర్క్ చేసే ఆర్టిస్టులు చాలామంది కూడా సీరియల్స్ చేసేవాళ్ళు మూవీస్‌లో కనబడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఎంత బిజీ ఆర్టిస్ట్ అయినా గానీ మూవీలో కనపడకపోవడానికి ఏదైనా రీజన్ ఉందా? అదేనండి నేను చెప్పిన రీజనే. మనకి ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉందండి. అమ్మాయి గారు లాంటి క్యారెక్టర్ నేను అంటే నేను సినిమాలు ఎక్కువ, సీరియల్స్ ఎక్కువ అనే కాన్సెప్ట్ మాట్లాడట్లేదు. నేను ఓన్లీ ఏంటంటే ఎందుకు అవైలబిలిటీ దొరకదు అనేది రీజన్ చెప్తున్నాను అంతే. ఇప్పుడు 'సూర్యప్రతాప్' అనే క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు అమ్మాయి గారిలో బె మెయిన్ లీడ్ క్యారెక్టర్ అది. నేను ఒక సినిమాలో ఏదైనా క్యారెక్టర్ వచ్చిందంటే దీన్ని బేస్ చేసుకొని ఆలోచిస్తాను. అంటే జస్ట్ ఊరికే డైల్యూటెడ్ క్యారెక్టర్స్ లాగా ఉండే క్యారెక్టర్ని మనం చేసామంటే దీని మీద ఎఫెక్ట్ అవ్వద్దు. అదొక రీజన్. సో నాకు 'సూర్యప్రతాప్' లాంటి క్యారెక్టర్ ఏదన్నా ఉంటే బాగుంటుంది. అంటే ఒక మెయిన్ లీడ్ లాగా ఎంటైర్ ద సినిమాలో ఒక మెయిన్ ఈ ఉన్న 5 లీడ్ క్యారెక్టర్స్‌లో ఒక లీడ్ క్యారెక్టర్‌లా ఉంటే చేద్దాం అనే ఫీలింగ్ వస్తుంది. రెండోది ఏంటంటే డేట్స్. ఇక్కడ డేట్స్ ఇంతకు ముందు వేరు. మనం జనరేషన్లు మారుతున్నాయి, అలాగే టెక్నాలజీ మారుతుంది, అలాగే అన్నీ మారిపోతుంటాయి. సో వీళ్ళకేంటంటే డేట్లు అడ్జస్ట్ చేయడం అవ్వదు. ఇప్పుడైతే అస్సలు అవ్వదు హ్మ్. సీరియల్స్‌కి. సో అక్కడేంటంటే వాళ్ళ ప్లానింగ్‌లో నాకు ఈ డేట్సే కావాలని సినిమా కదండీ, అది లాక్స్ ఆఫ్ రూపీస్ దీని మీద చాలా ఎక్కువ పెట్టి ఖర్చు చేస్తారు కాబట్టి అవైలబిలిటీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. సో ఆ అవైలబిలిటీని మనం ఇక్కడ సరిగ్గా ఇవ్వలేదంటే అది ఇబ్బంది అవుద్ది. సో అంత ఎక్స్పెరిమెంట్ చేసి అంత భయంకరమైన సిచ్యువేషన్ నుంచి లోపలికి ఎందుకెళ్ళాలని నేను ట్రై చేయడం అనేది ఆపేసాను. ఓకే. బట్ ఎప్పుడైనా వస్తూ ఉంటాయా మీకు కాల్స్? కాల్స్ వస్తాయండి. కాల్స్ వస్తాయి. ఇలా అనుకుంటున్నాం అని చెప్తారు. నా సిచ్యువేషన్ కూడా చెప్తాను. హ్మ్. విని విని భయపడిపోతారు ఆళ్ళు. అంటే వేరేలా కాదండి. లెట్స్ సీ, చూద్దాం అంతే. హ్మ్. బట్ ఎప్పుడైనా ఫ్యూచర్‌లో మేము మిమ్మల్ని వెండితెర మీద చూసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? నేను అదే అంటున్నాను కదండీ. ఇయన్నిటికి కుదిరితే డెఫినెట్‌గా నేను చేస్తాను. అలా అయినా లేదులెండి. ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ బోలెడన్ని మంది ఆర్టిస్టులు మన కోసం వెయిట్ చేసేది కాదు గానీ, ఐయామ్ కంఫర్ట్. అంటే నేనంటుంది ఏంటంటే వేర్ ఎవర్ యూ గోయింగ్ అక్కడ ది బెస్ట్ ఇద్దాం అనేది నా ఉద్దేశం. ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ ఎంతమంది ఉన్నా గానీ ఎవరు ఎక్కడి వరకు వెళ్తారో ఎవరికీ తెలీదు. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. నేను సీరియల్ చేసిన ప్రతిసారి అందరూ అడిగేది ఏంటంటే సినిమాలు చేయొచ్చు కదా. హ్మ్. పోనీ సినిమాలన్నీ చేసిన అందరిని అడిగేది ఏం అడుగుతారు? ఇంకోటేదో అడుగుతారు. అంటే దెర్ ఇస్ నో ఎండింగ్. దేర్ ఇస్ నో ఎండింగ్. అరే 'కేజీఎఫ్' లాంటి సినిమా చేయొచ్చు కదా, 'బాహుబలి' లాంటి సినిమా చేయొచ్చు కదా. పాపం వాళ్ళకి స్ట్రగుల్ ఉంటుంది. వాళ్ళని అలా అంటే ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అనే దానికి బ్రేకే ఉండదు. అది కావాలని ఏదో క్వశ్చన్‌తో వెళ్తా ఉంటుంది. దాన్ని బేస్ చేయొద్దు. మనం ఎక్కడున్నామో అది పర్ఫెక్ట్‌గా చేసేస్తే అయిపోతుంది. దట్స్ ఇట్. అండ్ అనిల్ గారికి ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్‌లో ఇది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇది నా ఫేవరెట్ ప్రాజెక్ట్ అనేదేనా ఉందా? నా ది బెస్ట్ 'మనసు మమత' అండి. 'మనసు మమత'. ఎందుకంటే నేను మా గురువుగారు దానికి డైరెక్టర్ అనిల్ కుమార్ గారు. అందువల్ల నేను ట్రావెలింగ్ కూడా ఎలా అంటే 'మనసు మమత'లో ఒక చిన్న జాబ్ చేసుకునే హీరో. హ్మ్. అక్కడి నుంచి అతను పెళ్లి చేసుకోవడం, పిల్లలు పుట్టడం, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం, ఆ పెళ్ళిళ్ళకి చేసిన వాళ్ళకి పిల్లలు పుట్టడం, ఆళ్ళకి పెళ్ళిళ్ళు చేసే టైంకి నా క్యారెక్టర్ అయింది. అంటే జనరల్‌గా ఆ గ్రాండ్ ఫాదర్. కాదు. మీతో పాటు వన్స్ ఆ సీరియల్‌లో స్టార్ట్ చేసిన వాళ్ళెవ్వరు కూడా మీరు తప్ప ఆ సీరియల్‌లో ఎండింగ్ వరకు ఎవరు లేరు. అంతే. అంతే కదా! ఎక్కువ కాలం ఎక్కువ రన్ కాలం ఆ సీరియల్‌లో అంటే నాకు తెలిసి మీది అదేనా ఫస్ట్ ఓల్డ్ గెటప్ సీరియల్ అదే కదా! అదే. ఎందుకంటే ఒక హీరోగా స్టార్ట్ చేసి ఆ సీరియల్‌లో ఫాదర్ క్యారెక్టర్, తాత క్యారెక్టర్ అన్నీ ప్లే చేశారు మీరు. కానీ చాలా గట్స్ ఉండాలి సార్. హీరో నుంచి మీకు అసలు అద్భుతమైన దాంట్లో నేను ఏదైతే గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నానో, ఆ టైంలో ఇంకొక సీరియల్‌లో హీరో. అవును. అంత యాక్సెప్ట్ చేశారు జనాలు. అంత యాక్సెప్ట్ చేశారు. అంటే క్యారెక్టర్ ఈజ్ డిఫరెంట్ అండి. అదే అండి పెద్ద పెద్ద ఆర్టిస్టులు, గొప్ప ఆర్టిస్టులు కమల్ హాసన్ గారు అని వీళ్ళందరూ చేసేటప్పుడు ఎంత బ్యూటిఫుల్‌గా చూపిస్తారు. కానీ ఆ స్ట్రగుల్ మీకు తెలిసుంటుంది కదా! ఎంత వాళ్ళు మహానటులు అని చెప్పేసి ఎందుకంటారు? ఎంత కష్టపడతారు. అంటే కష్టపడతారు? కష్టం అంటే ఏం లేదండి. నేను అంటుంది ఏంటంటే కష్టపడి వచ్చార్రా అంటే
అక్కడ కష్టపడి చేయడానికి ఏముండదు కానీ ఇక్కడ దాన్ని చూపించే విధానంలో కష్టపడతారు చూసారా, అది ఇంకా ఎక్స్ట్రాడినరీ. అండ్ కష్టపడడంతో పాటు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అన్న భయం కూడా ఒకటి ఉంటుంది లోపల. బట్ ఆ అప్రిషియేషన్ కూడా దొరికినప్పుడు అంటే ఇంత డీటెయిల్డ్గా వాళ్ళు డిజైన్ చేసి మనకి ప్రజెంట్ చేస్తారు కాబట్టి నాకు మోటివేషనల్ వీడియోస్ అన్న అవి కానీ చాలా నేను ఇష్టపడి వింటూ ఉంటానండి. మన డైరెక్టర్ తేజ గారు ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు, అలాగే పూరి గారు చెప్తూ త్రివిక్రమ్ ఉంటారు. గారు, పూరి గారు, చాలామంది పవన్ కళ్యాణ్ గారు. అంటే సబ్జెక్టు దాంట్లో అరగంట సేపు మాట్లాడినా దాంట్లో మంచి విషయాలు ఒక 5-6 ఎలిమెంట్స్ దొరుకుతాయి మనకి. మా మదర్ మనసు మమత ఫాలో అయ్యేవారు. నేను కూడా అప్పుడు కాలేజ్‌లో మనసు మమత చూసేదాన్ని. వన్స్ నాకు మ్యారేజ్ అయ్యి తర్వాత కొద్దినాళ్ళ తర్వాత నేను ఇంకా వదిలేసా ఆ సీరియల్‌ని. ఒక 2, 3 ఇయర్స్ తర్వాత ఇంటికెళ్ళి చూస్తే ఒకసారి ఇలాగే కట్ చేస్తే 7:30కి మనసు మమత సీరియల్‌లో మీది ఓల్డ్ గెటప్. ఇదేం సీరియల్ అంటే మనసు మమత అంటే ఏంటి ఇంకా వస్తుందా ఈ సీరియల్ అనుకున్నాము. అందులో దట్టు అనిల్ గారు ఓల్డ్ గెటప్ అనేసరికి ఏంటి ఈయన హీరోగా మొదలయ్యి ఈయన ఓల్డ్ కూడా అయిపోయారు ఈ సీరియల్‌లో. అండ్ ఇంకా హైలైటెడ్ మా ఫ్యాన్స్ వాళ్ళందరూ ఇన్స్టాలో వాటిలో పెడతా ఉంటారు, సార్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, నా చిన్నప్పటి నుంచి వస్తాను. అయ్యో, మీకు అనిపిస్తూ ఉంటుందేమో అయ్యో నా ఏజ్ ఎంత అనుకుంటున్నా. చాలా బాగా అప్రిషియేట్ చేస్తుంటారు. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో వాటిల్లో ఎప్పుడన్నా కలిసినప్పుడు కూడా ద టెల్ అబౌట్ ద డైలాగ్స్. అంటే మనం నేనే ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. నేను చెప్పే డైలాగ్స్కి ఎంత బాగుంది డైలాగ్, అసలు నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. రియల్ లైఫ్కి కనెక్ట్ అవుతూ ఉంటాయి. వన్స్ బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడుగుతుంటారు ఫ్యాన్స్ ఎవరైనా, సార్ ఏంటి సార్ అప్పుడే అంటే ఫాదర్గా చేస్తున్నారు అని కొంత అంటే స్టార్టింగ్లో అడిగానండి నేను. ఆ, అంటే కొంచెం ముందు వచ్చాను అంతే. అంటే ఇంకొక 3-4 ఇయర్స్ ఆగితే సరిపోద్ది అనే ఏజ్లో వచ్చేసా ఫాదర్కి. చాలా చాలామంది అప్పుడు అమ్మో ఏంటి సార్ అప్పుడే మీరు ఫాదర్ రోల్ చేస్తున్నారు ఎందుకు అది ఇది అంటుంటే నేను అది మరి హిందీలో చేస్తున్నారు, హిందీలో అందరూ యంగ్స్టర్స్ ఫాదర్లు చేస్తున్నారు, మరి అవి ఎలా చూసేస్తున్నారు, అంతంత రేటింగ్స్ ఎలా వస్తున్నాయి, లెట్ దెమ్ యాక్సెప్ట్ ఇట్. అంటే వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు, అంటే దే వాంట్ యంగ్ ఫాదర్ మదర్ అలా అనుకుంటున్నారేమో. ఎస్. సో లెట్ దెమ్, వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మనం దాన్ని పట్టుకొని వెళ్ళిపోవాలి కానీ నువ్వు ఎలా చేస్తావు అంటే ఏం చేస్తావు. ఓకే. అండ్ అనిల్ గారికి డ్రీమ్ రోల్ అనేది ఏదైనా ఉందా అంటే జనరల్గా? డ్రీమ్ రోల్స్ ఉన్నాయి, నేను ఇప్పటి వరకు చెయ్యని కొన్ని ఉన్నాయి. అంటే లాయర్గా, వావ్. ఇన్స్పెక్టర్గా, తర్వాత ఒక జర్నలిస్ట్గా, ఒక మోటివేషనల్ జర్నలిస్ట్ స్పీచ్ ఉంటుంది సార్, లైక్ ప్రకాష్ రాజ్ గారు, కొంచెం మనోజ్ వాజ్పేయి, ఇలా కొన్ని. మీరు విలన్గా కూడా చేయలేదు మర్చిపోయారు. విలన్గా చేశాను, కావ్యాంజలి చేశాను, చేశాను విలన్గా చేశాను. కావ్యాంజలిలో మీరు విలనా? అంటే నేను నెగిటివ్ రోల్స్ అటెంప్ట్ చేశాను ఆల్రెడీ, నాట్ ఓన్లీ కావ్యాంజలి, ఇంత ముందు కూడా అటెంప్ట్ చేశాను, ఓకే. బట్ లైట్ వే. యా అంటే ప్రాపర్ విలన్గా ఒక కరడు కట్టిన ఒక విలన్గా మాత్రం మీరు ఇప్పటి వరకు ఒక రోల్ అరుడు కట్టిన విలన్గా నన్ను చూడలేరేమో. అంటే నవరసాలు పలికించగలరు కదా మీరు, అందుకే కలిగించగలం కానీ ఇక్కడ ఏంటంటేనండి, ఒకటి మనం ఆర్టిస్ట్ ఏదైనా చేయగలని అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే దీంట్లోంచి దాంట్లోకి వెళ్ళే పద్ధతిలో ప్రాసెస్లో ఆడియన్స్ని యాక్సెప్ట్ చేయించడం కొంచెం డిఫికల్ట్. మూవీ 3 అవర్స్ ఉంటుంది, ఇదేంటంటే 3 ఇయర్స్ ఉంటుంది, 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఉంటుంది. సో దాంట్లోంచి ఒకేసారి అన్నాం అనుకో, రే బాగుంది అంటారు అలా. అందుకని కొంచెం ఇట్స్ టేక్ లిటిల్ టైమ్ టు డైల్యూట్ ఇట్. ఎస్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ది ఇంటర్వ్యూ. ఎందుకంటే మీ సీరియల్ స్కెడ్యూల్ నుంచి కొంత టైం తీసుకొని మా కోసం కేటాయించారు. థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఫ్యూచర్లో అనిల్ గారు ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. చేసుకుంటూ వెళ్తాం. అలాగే ఐ డిడ్ సో మెనీ డాన్స్ షోస్, అలాగే యాంకరింగ్ థింగ్స్ కూడా చేశాను నేను. ఈవెన్ యూఎస్లో కూడా చేశాను నేను యాంకరింగ్ అదంతా. అలాగే ప్రదీప్ ఒక 1 వీక్ లేకపోతే ఈ జీలోనే వచ్చింది గడిసరి అత్త సొగసరి కోడలు. 1 వీక్ నేను ప్రదీప్ యాంకరింగ్ చేశాను నేను. వావ్. అంటే ఏం లేదు, ఆపర్చునిటీస్ అనేవి ఎప్పుడు ఎలా వస్తాయో మనకి తెలియదు, బట్ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆల్ యువర్ మార్క్స్ సెట్ అంతే, అలా నించొని రెడీగా ఉంటే అయ్యే వస్తాయి అనేది నా ఉద్దేశం. సార్ ఈ సందర్భంగా ఒక చిన్న విషయం అడుగుతాను. ఇప్పుడు ఇండస్ట్రీకి చాలామంది రావాలి అనుకుంటారు, కాకపోతే చాలామంది హీరోస్ అవ్వాలనో అలా అనుకుంటూ ఉంటారు. వన్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ వచ్చేస్తుంది వాళ్ళకి. అమ్మో ఈ క్యారెక్టర్ నాకు ఎందుకు, ఫాదర్ క్యారెక్టర్ ఎందుకు, బ్రదర్ క్యారెక్టర్ ఎందుకు అని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి న్యూ కమర్స్కి మీరు ఇచ్చే ఏదైనా సజెషన్?
ఆ, నేను అదే చెప్తానండి. అంటే ఏ ప్లానింగ్ అన్నా సరే ఏ టు జెడ్ వరకు ఉండాలి. మనం హడావుడిగా ఏబిసిడి నుంచి వెళ్ళిపోయామంటే వాట్ అబౌట్ ద జెడ్, అంటే అక్కడికి ఏం చేద్దాం అనుకుంటున్నాం అనే ఒక ప్లానింగ్తో లేకపోతే ఇండస్ట్రీలో మనం సర్వే అవ్వడం కష్టం. ఓకే. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మనం వచ్చేసిన తర్వాత ఏదైతే నువ్వు ఇమాజినేషన్ చేసావో దాన్ని రీచ్ అయిపోతే హ్యాపీ, రీచ్ అవ్వకపోతే మాత్రం డిసప్పాయింట్ అస్సలు అవ్వకూడదు. ఇంకా కీప్ ఆన్ ట్రై చేస్తూ ఉండాల్సిన ఇండస్ట్రీ. నేను స్టార్టింగ్లో చెప్పాను, దీన్ని ఎవ్వరూ మనం దేనికి ప్రామిస్ చేయాలి, కానీ రావచ్చు రాకపోవచ్చు, రెండు జరుగుతాయి. సో నా ఉద్దేశం ఏంటంటే మనం కానీ ఇండస్ట్రీకి వచ్చాము అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఇండస్ట్రీ, మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఇలా సక్సెస్ ఫెయిల్యూర్ మేబీ రెండు ఉంటాయి, సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్యూర్ అవ్వచ్చు అని బేస్ చేసుకొని వస్తే బెటర్. దీన్ని ప్రొఫెషనల్గా దీన్నే నమ్ముకొని రావడం అనే దాంట్లో కొంతమందే సక్సెస్ అవుతారు కానీ అందరూ అవ్వలేరు. సో ప్రొఫెషనల్గా తీసుకొని ఫస్ట్ అయితే రావద్దు, మంచిగా ఫైనాన్షియల్ థింగ్స్ని వేరే అన్ని ప్లాన్ చేసుకొని ఒక జాబ్ లాంటిది దాంట్లో సరదాగా వచ్చి చేయండి. దాంట్లో ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఓ మనం ఉండగలుగుతాం, ఇది భలే ఉంది అనిపిస్తాం, అమ్మో ఏంట్రా అని దండం పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా. అవునవును. సో ఈ ఎక్స్పీరియన్స్లు అయిపోతే ఒక స్టేజ్కి వచ్చేస్తాం, అమ్మయ్య అమ్మో ఈ టైమింగ్స్ కష్టం రాని ఒకడు ఇంకోటి అంటాడు. సో ఇవన్నీ చూసుకొని అప్పుడు దిగిపోతే బెటర్ అని నా ఉద్దేశం. అంతే ఇప్పుడున్న సిచ్యువేషన్. ఎస్. సో ఏదైనా కానీ బ్యాకప్ పెట్టుకోవడం అనేది ఇక ఫాదర్ రోలా బ్రదర్ రోలా ఇవనేది సెకండ్ కేటగిరీ, ఇంకా వాళ్ళ పర్సనల్ థింగ్స్ అంతే. సో ప్యాషన్ ఉంది, వన్స్ మనం ఒక బోట్లో ఎక్కాము అంటే కనుక ఆ జర్నీ అనేది ఎంత దూరమైనా తీసుకెళ్ళొచ్చు ఇండస్ట్రీలో అంటారు. ఓకే. ఓకే. కానీ దానికి తగ్గట్టుగానే డెడికేషన్ ఉండాలి, ఓపిక ఉండాలి, ఒక మాట అన్నా సరే తీసుకునేలా ఉండాలి, మీలా అలా నవ్వుతూ వదిలేయాలి. అలా చాలా ఉంటాయి ఇంకా. ఎస్ ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ది నైస్ ఇంటర్వ్యూ అండి. నాకు కూడా హ్యాపీ అనిపించింది, అంటే చాలా రోజులైంది ఆడియన్స్ ముందుకు వచ్చి ఇలా హిట్ టీవీ ద్వారా మీ ముందుకు రావడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మరిన్ని ప్రోగ్రామ్స్తో మళ్ళీ కలుద్దాం. వి ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అండి, ఎందుకంటే అనిల్ గారితో ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పి చాలా రోజుల నుంచి మేము కూడా అనుకుంటున్నాము. సరిగ్గా డేట్స్ అంతా మాకు కూడా దొరకట్లేదు, ఫైనలీ ఈరోజు మాకు దొరికింది. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి, ఇంకా ఫ్యూచర్లో మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అని చెప్పేసి మేము హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాము. అండ్ స్పెషల్లీ యాజ్ ఏ ఫ్యాన్గా నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.